ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినప్పటికీ మరి దేవుడు ఎంత గొప్ప కార్యం, మరి ఆపరేషన్ జరగకన్నా మళ్ళా బయటికి తీసుకొచ్చినారు. బయటికి తీసుకొచ్చినప్పుడు మరి ఆపరేషన్ చేయకన్నా బయటికి తీసుకొచ్చి మరి మత్తు సూదులు వేసినారు. మరి మత్తు సూదులు వేసినప్పటికీ దేవుడి నామంలో మరి ఆ పాప మరి 3 సూదులు వేసినారు. డెలివరీ వచ్చేదానికి డెలివరీ సూదులు. ఆ డెలివరీ సూదులు వచ్చినప్పటికీ మరి ఫస్ట్ ఆపరేషన్ చేయాలని మత్తు సూది వేసినప్పుడు ఏమైందంటే మత్తు అంతా అట్లే ఉండి పాపకు 3 సూదులు డెలివరీ సూదులు వేసినప్పుడు ఆమె డెలివరీ సూదులు వేసినా కూడా ఆ పాపకు నొప్పులు అనేది అనిపించాలి. ఎందుకంటే ఆపరేషన్ డేట్లో మత్తు సూది వేసినారు కదా, దానివల్ల ఆ పాపకి డెలివరీ సూదులు వేసినా కూడా ఆ పాపకి నొప్పులు వచ్చేది తెలియడంలా. అప్పుడు ఏం జరిగిందంటే మరి డాక్టర్ అమ్మ మళ్ళీ 2 సూదులు వేస్తాము, బిడ్డ కడుపులోని 6వ నెలే కదా, 6వ నెల పడి 7వ నెల 2 రోజులు జరిగింది, పీసులు పోతుంది, మరి మేము 5 సూదులు వేస్తున్నాము. ఫస్ట్ వేసినప్పుడు మత్తులో నొప్పులు రావడం లేదా పాపకి, మళ్ళీ ఇప్పుడు 2 సూదులు పౌరుపుల సూదులు వేస్తున్నాము అని మా కొడుక్కి మా బియ్యంకురాలకి చెప్పినప్పుడు మరి వాళ్ళు సంతకాలు పెట్టినారనమాట. మేము ఏదన్నా మాకు భార్య కావాలి, నాకని మా బాబు మా పాపే కావాలని ఆమె పెట్టినప్పటికీ మరి పీసులు పోతే మాకు సంబంధం లేదు అని ఎంతగానో దేవుడు చెప్పినప్పటికీ ఆ దేవానికి దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డ పట్ల అసలు ఏమే కానీ డెలివరీకి తీసుకుపోయినారు 11 మధ్యలో మరి అలా చెప్పిన డాక్టర్లే మరి ఎంతగానో మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బిడ్డ గడ్డకు వచ్చినప్పుడు ఒళ్ళి ఆశ్చర్యపోయినారు. మరి ఎంతగానో మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడో మరి నా పట్ల. నేను పాపిరాలైనా కూడా నా పట్ల దేవుడు నా పట్ల నా కోడల పట్ల మరి ఎంతో గొప్ప కార్యం చేసినాడు. ఆ పీసులు పోయింది అన్నారు అసలు డాక్టర్లే ఆశ్చర్యపోయినారు, మీ పట్ల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని. ఎంతో గొప్ప కార్యం చేసిన నా దేవుడికి మహిమ కలుగును గాక. ఒక పక్క ఆపరేషన్ తీసుకుపోయినప్పుడు కూడా అయ్యగారు గ్రూపులు కలిపేసి ఎంతగానో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు తోసివేయలేదు. దేవుడు ఆది సంఘము ప్రార్థించంగా అనేకమైన కార్యములు జరుగుతాయని సెలవిచ్చిన దేవుడు మరి నా విషయంలో మరి ఎంత అసలు డాక్టర్లే ఎంతగానో ఆశ్చర్యపోయినారు. మరి ఎంత గొప్ప కార్యం చేసినాడంటే అసలు పాప ఎంతనో బాగా వచ్చి ఎంతగానో గల్లి కొనింది. మరి ఇప్పటికి కూడా అద్దాలలోనే ఉంది పాప. నా కోడలకు ఆపరేషన్ పడక ఒక విషయంలో అయితే చూసుకుంటే ఆపరేషన్ పడలా, మత్తు సూది వేసినారు, ఆపరేషన్ నుంచి తప్పించినాడు. మరొకసారి పీసులు అయిపోతుందని పాప చిన్న తల్లిని ఎంతగానో ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి బతికించిన నా దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అయ్యారు సంఘంలో ఎన్నో సార్లు పెట్టినారు, ప్రార్థన చేసిన దైవ సేవకులకి అందరికీ కూడా, సంఘ బిడ్డలకి, అలాగే శుద్ధి ప్రార్థన సంఘంలో కూడా మా దైవ సేవకురాలు మేరమ్మ ఉన్నది, ఆమె కూడా ఎంతగానో ప్రార్థించడము. ప్రతి ఒక్కరూ అత్త ఒకటే మాట అనేది, ఏం భయపడుతున్నా అని పట్ల గొప్ప కార్యం చేస్తున్నాను. తెలిసి తెలియని బిడ్డలు కూడా ఎంతగానో మొరపెట్టినారు. మరి శుద్ధి ప్రార్థన సహవాసంలో కూడా మరి అందరినీ రమ్మని నేను వాళ్ళు పనులు ఒత్తుల్లో రాలేదు. మరి మన సన్నిధానంలో కూడా నేను అందరినీ పేరాపం చేసి, ఎందుకంటే గొప్ప సాక్ష్యం ఇది పంచుకోవాలని అనే ఒక కృతజ్ఞత కోరికింది. మరి దేవుడు ఇచ్చిన ఈ సహాయంని బట్టి నాకైతే దేవుడు ఎన్నో మేలులు నా పట్ల మరి స్వాతి విషయంలో కాదు, మనోహర విషయంలో కాదు, అన్ని విషయంలో నాకు తోడై ఉన్న నా తండ్రికి లెక్కలేని స్తోత్రములు. మరి సంఘంలో నేను ఇప్పటికి 4 సంవత్సరాలు వెళ్ళిపోయి 5వ సంవత్సరం మరి వచ్చి అన్ని విషయంలో మరి నేను పొందుకుంటానే ఉన్నా. దేవుడు నన్ను ఏ విషయంలో పడిపోయేవాడుగా నన్ను ఉంచలేదు. మరి నా కోడల విషయంలో అద్భుతం, మరి ఆశ్చర్యము. దేవుడు